సోదరులారా, ఈరోజు వనపర్తి జిల్లా వనపర్తి మండలం మెంటెపల్లి గ్రామ ఉపాధి కూలీల పని ప్రదేశం దగ్గర ఈరోజు వీళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళకు ప్రధానంగా కండ్లు సంబంధించి ఫోటోలు తీస్తున్నారు. ఆ కండ్లు పడకపోతే పని లేదు, ఇంటికి పోవాలి. కాబట్టి కండ్ల పని రద్దు చేయాలి. ఇంతకుముందు గ్రూప్ ఫోటో తీసుకునేది, అట్లా గ్రూప్ ఫోటో పెట్టాలి. ఇప్పుడు కూడా రెండో ఫోటో పని అయిపోయినాక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. అట్లా గ్రూప్ ఫోటోనే పెట్టాలి. లేకపోతే గిన పనికి అంతరాయం అవుతుంది. ఒక గ్రూప్ ఈ కండ్ల ఫోటో తీయాలంటే 50 మందికి ఒక గంట పని పడుతుంది. 50 మందికి గంట పని పడుతుంది. 100 మందికి 2 గంటల పని పడుతుంది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క ఫోనే దీనికి వస్తుంది. కాబట్టి ఈ పని ప్రదేశంలోనే లొకేషన్ కూడా చూపిస్తుంది. పని ప్రదేశం దగ్గరనే ఈ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 6:30కే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. 7 గంటలకు పనికి ఎక్కాలి. 7 గంటల లోపలే వీళ్ళకు కళ్ళ ఫోటోలు తీసుకోవాలి. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, దీన్ని కళ్ళ ఫోటో రద్దు చేయాలి. తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారము 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఖర్చు పెట్టినాకనే కేంద్ర ప్రభుత్వము సంబంధించి 60% నిధులు ఇస్తుంది అంట. అంటే ఏప్రిల్ 1 తర్వాత మనకు ఉపాధి పని ఉంటుందా ఊడుతుందా తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసేదాని కోసం సిద్ధం కావాలి. ఖచ్చితంగా పాత చట్టమే ఉండాలి, కొత్త చట్టం రద్దు కావాలి. ఈ ఉపాధి కూలీలకు రోజు కూలి 600 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.